అందరికీ నమస్కారం. నాకు 7 బిడ్డలు, ఒక బాబు సార్. మేము కూలి నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందని. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేవు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? మేము తేలేం కదా. రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక 500, 200, 300 పూట వెళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు. ఈ దానికి 3 కోట్లు 4 కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు, అది ఇచ్చారని అనే వరకు కరెక్ట్ కాదే. అది చాలా అన్యాయం చేసినారు. మా పిల్లలు 4 నెలల బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము, సెంటర్కి ట్యూషన్ పంపించాము, అన్నీ పని చేసి పంపించినాం సార్. మేము పని చేసి పంపించినా కూడా 7 పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మాకు చాలా అన్యాయం జరిగింది. ఇది న్యాయం కావాలి మాకు. మాకు ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు. ఇప్పుడు మూడోసారి ఎట్లా అయింది, ఇప్పుడు 4వసారి ఎట్లా అయింది అని అనుకుంటా పోతే ఎట్లా సార్? వాళ్ళ భవిష్యత్తే పోతుంది. ఇప్పటికే సగం ఏజీ అయిపోయింది వాళ్ళది. మరి ఇప్పుడు ఎట్లా సార్? మాకు న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయకపోతే ఇంకా ఎప్పుడు జరుగుతుంది మాకు? ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్ మేము, మాకు న్యాయం కావాలి. మీరు ఏమన్నా అనుకోండి, మాకు పిల్లలు చదువుకున్నారు, భవిష్యత్తుకి నిలబడ్డారు, మాకు న్యాయం కావాలి సార్. అంతే. మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నమస్కారం అందరికీ కోరుకుంటున్నాం సార్.